క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మైత్రాసనం, ఫిరంగిపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పసల అనిల్ కుమార్, మేరీ సుజాత. అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పసల అనిల్ కుమార్, మేరీ సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అవని, అర్విన్, మార్టిన్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పసల మార్టిన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పసల లూర్దు మేరీ, మాదాను మరియప్రసాద్ వెలాంగిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, షాద్ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి సాకేత్ రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, మరియమ్మ, సలిబెండ్ల జోజిరెడ్డి, విమలమ్మ, కొమ్మారెడ్డి నేహారెడ్డి, బాబాయ్, రెవరెండ్ ఫాదర్ కె ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, సీతమ్మ దార విచారణ, కీర్తిశేషులు కె శేషగిరిరావు గారి 16వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భానుమతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ కోయిలాడ కిరణ్మయి జాహ్నవికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మంగ, మేరీ, మురళీకృష్ణ, చైతన్య రూప్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు అంతోని అన్విత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మక్కెన మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎదురూరి జోసఫ్ మనోజ్ రెడ్డి, మేరీ దివ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఆరుష్ ఇషితలకు మంచి భవిష్యత్తు దయచేయమని వై సుధాకర్ రెడ్డి, అసుంత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, మోటకొండూరు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ అమైరా రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాయం చిన్నపురెడ్డి, మేరీ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సందడిలో పూజ గురువులు విచ్చేసిరి, రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి, రండి సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహరాజుని స్తుతించుదా, స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహరాజుని స్తుతించుదా. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి, రండి దైవజనమా, పూజా సమయమిది, పూజా సమయమిది.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా, పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా, భయమును వాదను ఒంటరితనమును, భయమును వాదను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా, పంచగాయాలలో రాసుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ పవిత్ర ధర్మశాసనములను అన్నిటినీ మీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచితిరి. మేము మీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులగునట్లు కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలీయులు మందిర నిర్మాణము పూర్తి చేసి పాస్కా పండుగ జరుపుకొనిరి. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 12వ వచనము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. మందిర నిర్మాణమునకు అడ్డుపడవలదు. యూదా మండల పాలకుడు, యూదుల పెద్దలు పూర్వస్థానముననే దేవాలయమును కట్టుకొనవచ్చును. ముఖ్యముగా దేవుని మందిరము కట్టించు యూదుల పెద్దలకు మీరు చేయవలసిన సహాయంను గూర్చిన శాసనమేమనగా, పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము నుండి ప్రోగు చేసిన పన్నుల నుండి మందిర నిర్మాణమునకును ఖర్చులను వెంటనే చెల్లింపుడు. ధనము లభింపకపోవుటచే నిర్మాణ కార్యక్రమము కుంటపడిపోరదు. యెరూషలేమును ఆరాధనలను పొందగోరిన ఈ దేవుడే నా ఈ ఆజ్ఞలను పాటింపక ఆ నగరమునందలి దేవాలయమును ధ్వంసము చేయబూనిన రాజును ప్రజలను నాశనము చేయునుగాక. దార్యావేషు ప్రభుడనైన నేని శాసనము చేసి తిని ఎల్లరూ ఈ నియమమునకు సంపూర్ణముగా బద్ధులై ఉండగోరుదురు. ప్రవక్తలు హగ్గయి, జకర్యా ప్రోత్సహించుచుండగా నాయకులు చకచక దేవాలయమును కట్టించిరి. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు పారసిక రాజులైన కోరేషు, దార్యావేషు, అర్థహస్తస్త ఆజ్ఞాపించినట్లే మందిరమును పూర్తి చేసిరి. దార్యావేషు రాజు ఏలుబడి 6వ ఏట అదారు నెల 3వ రోజున కట్టడములను ముగించిరి. అంతటా యాజకులు, లేవీయులు ప్రవాసము నుండి
తిరిగి వచ్చి ఇజ్రాయేలులందరూ ఉత్సాహముతో దేవాలయమును ప్రతిష్ఠించిరి. మందిర ప్రతిష్టను పురస్కరించుకొని 100 కోడెలు, 200 పొట్టేళ్ళు, 400 గొర్రె పిల్లలను బలిగా సమర్పించిరి. ఒక్కొక్క గోత్రముకు ఒక్కొక్కటి చొప్పున 12 మేకపోతులను పాప పరిహార బలిగా సమర్పించిరి. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లు యెరూషలేము దేవాలయమున కైంకర్యము చేయుటకు యాజకులను, లేవీయులను క్రమముగా నియమించిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు మొదటి నెల 14వ దినమున పాస్కా పండుగ జరుపుకొనిరి. యాజకులు, లేవీయులు శుద్ధి గావించుకొనిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలులందరి కొరకు, యాజకుల కొరకు, తమ కొరకు లేవీయులు పాస్కా గొర్రెల పిల్లను వధించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని, మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పల్కగా నేను ఆనందము చెందితిని. నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పల్కగా నేను ఆనందం చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పల్కగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏకనగరముగా నిర్మించిరి. ఇజ్రాయేలు తెగలు, ప్రభు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చెను. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పల్కగా నేను ఆనందము చెందితిని. ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. ఇచ్చట న్యాయ సింహాసనములు, దావీదు వంశజులు న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పల్కగా నేను ఆనందము చెందితిని. సందేశం నవజీవన సంగీతం, ఇది క్రీస్తు సందేశం నవజీవన సంగీతం. వేదికపై మరుగీతికలు వినిపించు నవవేదం, వేదికపై మరుగీతికలు వినిపించు నవవేదం. మానవ చరితకు మణి దీపం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా స్వార్త 8వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. లూకా స్వార్త 8వ అధ్యాయము. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు కిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ పఠనం మనం విన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న
మనకు రావచ్చు. యేసు ప్రభు ఈ విధంగా సమాధానం ఇవ్వడం వలన అతడు మరియ తల్లిని ఏదో కొద్దిగా తక్కువగా చేసి చెప్పాడా అని మనము ప్రశ్నించవచ్చు కదా. కానీ యేసు ప్రభు నిజంగా ఎవరు గొప్పవాళ్ళు మరియు ఎవరు నిజంగా దేవుని యొక్క బిడ్డలు అని ఈ వచనాల ద్వారా ప్రభు తెలియపరుస్తున్నట్లు మనము అర్థం చేసుకోగలము. ఉదాహరణకు పరీక్ష రాసిన తర్వాత మార్కులు వచ్చినప్పుడు స్టూడెంట్ ఏమో, సార్ ఏంటి సార్ ఇంత తక్కువ మార్కులు ఇచ్చారు అని అంటే, సార్ ఏమంటాడు, నువ్వు ఏం రాసావు బాబు, దాన్ని బట్టి నీకు మార్కులు ఇచ్చాను అని అంటారు కదా. కాదు సార్ నాకు అన్నీ వచ్చు సార్ అంటాడు. అన్నీ వస్తే మరి రాస్తే బాగుంటుంది కదా అంటాడు. లేదు సార్ నాకు రాయబుద్ధి కాలేదు, అందుకే నేను రాయలేదు, కానీ నాకు అన్నీ వచ్చు సార్, నాకు 9 మార్కులు ఏంటి సార్ అంటే సార్ ఇస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి కేవలము తెలిసినంత మాత్రాన మనము దేవుని యొక్క బిడ్డలం కానీ దేవుని యొక్క వాక్కును పాటిస్తున్నట్టు కాదు. అన్నీ తెలుసు కదా. సాతానికి కూడా దేవుని యొక్క మహిమ తెలుసు, దేవుడు ఎవరని తెలుసు, మరియు దైవకుమారుడు ఎవరని తెలుసు, సాతానికి కూడా తెలుసు. కానీ అందుకాబట్టే కేవలము తెలిసిన మాత్రాన సరిపోదు. ఏం చేయాలి? తెలుసుకున్నటువంటి ఆ ప్రభు యొక్క వాక్కును మనము పాటించాలి. ఆ విధంగా చూసుకుంటే మరియ తల్లి మొట్టమొదటి వ్యక్తి దేవుని యొక్క వాక్కును ఆమె పూర్తిగా పాటించినది, 100%. అందుకే ఆమె ధన్యురాలు. అందుకే ఆమె దేవుని యొక్క తల్లిగా దేవుడే ఆమెను ఎన్నుకున్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు గురించి తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒకటి విషయం మనం తెలుసుకోవాలి. బైబిల్ పఠనం చదవాలి, మరి దేవుని యొక్క వాక్కును మనం ఆలకించాలి, ఇంకా తెలుసుకోవాలని చెప్పి అలాంటి ఆశ తపనము మనలో ఉండాలి. దానితో పాటు తెలుసుకున్న తర్వాత అదే ఏదైతే రహస్యాలు ప్రభు మనకు తెలియపరుస్తున్నారో, తన యొక్క ఆజ్ఞలను పాటించమని ప్రభు మన నుంచి కోరుతున్నారో, వాటిని అన్నిటినీ కూడా మన అనుదిన జీవితంలో మనం పాటించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం అప్పుడప్పుడు మనము తప్పిపోయినా, అప్పుడప్పుడు మనం పాటించలేకపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం మాత్రం మనం చేస్తూ ఉండాలి అని ప్రభు మన నుంచి కోరుతున్నారు. ఎందుకంటే విజయం అనేటిది మనది కాదు, దేవునిది. కాబట్టి సపోజ్ ఉదాహరణకు నేను ఒక శోధనలో 10 సార్లు పడిపోయాను అనుకోండి, మళ్ళీ 11వ ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ శోధనను ఎదిరించకూడదా? సాతాను వచ్చి ఏమని చెప్తుంది, 10 సార్లు పడిపోయినావు, ఇంకా ఈ 11వ ఇంకా నువ్వు ఎలా దీన్ని ఎదుర్కొంటావు? ఎదుర్కోలేవులే, పర్వాలేదు, ఒక్కసారి చేసే ఏం కాదులే అని సాతాను ఒకలాంటి శోధన మనకు ఇస్తుంది. కానీ మనము అలాంటి శోధన ఎదిరించి, సరే 10 సార్లు పడిపోయినా పర్వాలేదు, కానీ 11 సార్లు పడకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ 11వ పడిపోతే పర్వాలేదు, కానీ 12వ నేను ఈ శోధనలో పడకుండా ప్రయత్నం చేస్తాను అని మనం అలాంటి ఉద్దేశంతో మనము ప్రతి శోధనను ఎదిరిస్తే తప్పకుండా మనం కూడా దైవ బిడ్డలంగా అవుతాం. అంటే ఆల్రెడీ దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి ఉన్నారు, కానీ నిజంగా మనము దేవుని యొక్క సహోదరులుగా ఉండాలి, యేసు ప్రభు యొక్క సహోదరులుగా ఉండాలి అంటే ఈ విధంగా మనము ప్రతి శోధనను మనం ఎదిరిస్తూ దేవుని యొక్క వాక్కు ద్వారా మనము అలా పాపములు పడకుండా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటారు కదా, చింత చచ్చినా కానీ పులుపు చావదు అని. కాబట్టి మనము జీవించే ఉన్నంత వరకు శోధన అనేటిది ఏదో విధంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏదో విధంగా ఆ శోధనను ఎదురిస్తూనే ఉండాలి. మనం పడిపోయినా పర్వాలేదు, కానీ ఆ గట్టి ప్రతిజ్ఞ చేసి, ప్రభువా ఈ శోధనను పడకుండా నాకు సహాయం చేయము అని చెప్పి మనం తప్పకుండా ఆ విధంగా మనం ప్రవర్తించాలి. అప్పుడు మనము యేసు ప్రభు సూచించిన విధంగా మనం కూడా తన యొక్క సహోదరులుగా మనం అవ్వగలుగుతాము. రెండో విషయం, మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మనం చూస్తే అక్కడ దేవుడు పర్షియా దేశం యొక్క రాజులను ప్రత్యేకంగా ఎన్నుకొని తన బిడ్డలు, వీరు నా కుమారులు అని అంటూ వారి ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నారు. ఏమని? ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు బాబిలోనియా దేశంలో వాళ్ళు బానిసులుగా ఉన్నారు. అక్కడ ఈ పర్షియా దేశస్తులేమో ఆ బాబిలోనియా దేశాన్ని వాళ్ళు ఓడించి ఎప్పుడైతే వాళ్ళు విజయం పొందుతున్నారో వారు ఒక ఆజ్ఞను చేస్తున్నారు. ఏమని? ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా వాళ్ళు జెరూసలేం పట్టణానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ దేవుని యొక్క దేవాలయాన్ని మీరు స్థాపించి, మీరు నిర్మించి, మీరు కట్టాలి
అని వారు ఆజ్ఞిస్తున్నారు. మరి ఆ విధంగా ఆ దేవాలయం కట్టడానికి ఎంత ఖర్చు అవుతున్నదో అది రాజ్యం మేమే ఇస్తాము అని వాళ్ళు అలాంటి ఒక గొప్ప అద్భుత విధంగా ఇజ్రాయెల్ ప్రజలను మళ్ళీ వారి యొక్క దేశానికి రప్పించి మరియు దేవుని యొక్క దేవాలయాన్ని వాళ్ళు స్థాపించగలుగుతున్నారు. ఇదంతా కూడా ఎవరు చేశారు? ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పతనం. ఇజ్రాయెల్ ప్రజలు అలా ఊహించలేదు కూడా, కానీ దేవుడు దాన్ని సాధించారు. అదేవిధంగా మనం కూడా మన యొక్క అనుభవంలో చాలాసార్లు మనం అనుభవించే ఉంటాము. మనం ఏదో కొద్దిగా చిన్నవి అనుకుంటాం, కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే మనకు ఇస్తారు. మనం ఏదో ప్రభువా నాకు ఇది కావాలి మన చిన్న కోరికలు ఉంటే ప్రభు దానికన్నా ఎక్కువనే మనకిస్తారు. కాబట్టి ప్రభు యొక్క గొప్పతనం అలాంటిది. మనము సరే తన బిడ్డలుగా ప్రభు మనల్ని స్వీకరించారు కాబట్టి ప్రభు మనకు ఏదైతే కావాలనో అది అతనికి అన్నీ కూడా తెలుసు. కాబట్టి తెలిసిన విధంగా అతడు దానికన్నా ఎక్కువనే మనకు ఇస్తున్నారు అని మనము మొదటి పట్టణంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ విధంగా చూస్తే మన అనుదిన జీవితంలో ప్రభు ఎప్పుడు కూడా మనతో ఉన్నారు. మనము తన యొక్క సన్నిధిని మనము గ్రహించి లేకపోయినా పర్వాలేదు, ప్రభు మనతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనకు ఈ అవగాహన వస్తున్నదో, ఎప్పుడైతే మనము ఈ యొక్క గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటున్నామో అప్పుడు మనం ప్రభుని మనము ఇంకా ఎక్కువగా ప్రేమించి మరి ప్రభు సన్నిధిలో మనం జీవించడానికి మనం కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ దివ్య బలి పూజను మనం సమర్పించుకుంటున్నామంటే మనమందరం కూడా ఒక గట్టి ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభు సూచించారో తన యొక్క వాక్కును ఆలకించి పాటించినటువంటి వాళ్ళే తన యొక్క తల్లి సహోదరులని, మరియు అదేవిధంగా మనం కూడా ప్రభు యొక్క వాక్కును మనం ఎన్నో విధాలుగా మనం ఎన్నో రూపాల్లో మనం ఆలకిస్తూనే ఉన్నాము. మరియు ప్రభు యొక్క వాక్కును తెలుసుకున్న తర్వాత మన అనుదిన జీవితంలో మనము వాటిని పాటించే విధంగా ప్రభువే మనకు సహాయపడాలి. చాలాసార్లు మనకు బలహీనత వలన మనం పాటించలేకుండా ఉన్నాము. కానీ ప్రభువే ఒక అద్భుత విధంగా మనకు తన యొక్క సహాయాన్ని అందించి, ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలకు అద్భుత విధంగా తన సహాయాన్ని ఆ అన్యుల రాజుల ద్వారా అందించారో అదేవిధంగా మనకు కూడా ఒక అద్భుత విధంగా ప్రభు తన యొక్క సహాయాన్ని అందించి మనకు విశ్వాసాన్ని బలపరిచి మరి మన ద్వారా ఇంకా చాలామంది కూడా ప్రభు యొక్క మహిమను తెలుసుకోవాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను మనము కొనసాగించుకుందాము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థింపుము. ఓ ప్రభువా, మీ ప్రజల అర్పణలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పుము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెను అనేడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో అనేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుత్తమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజపుతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పాదవపురి పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ స్త్రీ సభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, యాంథనీ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించండి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించండి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించండి ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. In the body of Lord Jesus Christ, eternal life to us, receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి
పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లే చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లే చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన మీరు అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నారు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు మీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రీతంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోను ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలను సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందంగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంత కాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించే పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి
ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటుంది కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించడముగాక. మన మనులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యులుగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము స్వార్థ విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభువు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకుని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనములను మది తలపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనములను మది తలపులను తండ్రి దేవుని దరిచేర్చువారా.
ఎనలేని వరములు కురిపించావు. ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం.